రాజ్యాంగం కల్పించిన బాలల హక్కులు ఉన్నాయని తెలుసా? అయితే ఈ బాలల హక్కులకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి? అయితే ముఖ్యంగా చూసుకుంటే బాలలు అంటే పిల్లలు వాళ్ళ హక్కుల్ని ఏ విధంగా వినియోగించుకోవాలి? దీనిపైన ప్రస్తుత రోజుల్లో అయితే అంతా సోషల్ మీడియా వచ్చింది. దీనికి సంబంధించి పిల్లలకి అంతగా అవేర్‌నెస్ ప్రతి ఒక్కరు కూడా ఆ మొబైల్‌లోనే అలా లీనమైపోతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఏ విషయాలు కూడా తెలియట్లేదు. అలాని ఆ పేరెంట్స్ కానీ, ఆ గ్రామంలో ఉన్న కొంచెం పెద్దలు కానీ, అదేవిధంగా కాలేజీలో కానీ, స్కూల్‌లో కానీ అలా ఎక్కడ కూడా దానిపైన ప్రత్యేకించి అవేర్‌నెస్ కూడా తీసుకొచ్చినటువంటి దాఖలాలు కూడా కనిపించడం లేదు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ చైర్మన్ సూర్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి ముఖ్యంగా ఎలా చూడాలి ఏంటి బాలల హక్కులు అనగానే ప్రత్యేకించి బాలలకు హక్కులు ఉన్నాయా అనే విధంగా ఉంటది. కానీ మన రాజ్యాంగం ప్రత్యేకంగా కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రస్తుత రోజుల్లో ఏ ఒక్క పిల్లవాడికి కూడా బాలల హక్కుల గురించి ఏ విషయాలు తెలియకపోవడం, దీనికి సంబంధించి కొన్ని కొన్ని కమిటీలు ఏర్పాటవ్వడం, వాళ్ళకి సంబంధించిన వచ్చి రిప్రజెంటేటివ్‌గా మాట్లాడడం తప్ప కానీ ఏ ఒక్క పిల్లవాడు కూడా దానికి సంబంధించి ప్రశ్నించకపోవడం అనేది ఈరోజు ఎక్కడ ఎక్కడ కూడా కనిపించడం లేదు. దీన్ని ఎలా చూడాలి ఏంటి? దీన్ని ముఖ్యంగా ఈ బాలల హక్కుల యొక్క థీమ్ ఏంటి? ముఖ్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పడటానికి ప్రధాన కారణం ఎవరైతే బాలలు ఉన్నారో 0 to 18 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గౌరవప్రదంగా జీవించే హక్కు, అలాగే విద్యా హక్కు, వాళ్ళకి రక్షణ హక్కు సంబంధించిన విషయాల్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆ హక్కులను పరిరక్షించబడాలని మా కమిషన్ ఏర్పడింది. అలాగే అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఉదాహరణకి మహిళా శిశు సంక్షేమ శాఖ. మహిళా శిశు సంక్షేమ శాఖ నాయకత్వంలో పిల్లలకి ఆర్థికంగా పౌష్టికాహారాన్ని అందించటం, వాళ్ళ పనిగా అభివృద్ధి పట్ల వాళ్ళు దృష్టి పెడతారు. అలాగే విద్యాశాఖ ద్వారా ప్రతి నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారంగా 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి వరకు పూర్తిగా చదువుకోవాలి. అందులో విద్యా హక్కు చట్టం ప్రకారంగా 14 సంవత్సరాలు వచ్చే వరకు నిర్బంధ విద్యని అమలు చేయాలని విద్యా హక్కు చట్టం చెప్తోంది. ఈ విధంగా అనేక డిపార్ట్మెంట్స్, పోలీసు డిపార్ట్మెంటు పిల్లలు గౌరవప్రదంగా వాళ్ళకి రక్షణ విషయంలో దృష్టి పెట్టడం, అలాగే కార్మిక శాఖ నాయకత్వంలో ఏదైతే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రయత్నం చేయటం, ఈ విధంగా డిఫరెంట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు పిల్లల హక్కు, వాళ్ళకి భద్రత, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాయి. ఇవి ఏదైతే ఈ సంస్థలన్నిటికీ మానిటరింగ్ చేయాలి. ఏ ఒక్క సంస్థ బాగా చేసినప్పటికీ రెండో సంస్థ కలిసి రాకపోతే సమగ్రంగా బాలల హక్కులు రక్షించబడవు. అందుకోసమే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటం, ఆ తర్వాత రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పడింది. మా నాయకత్వంలో ఈ అన్ని శాఖల్ని 0 to 18 ఇయర్స్ ఉన్న పిల్లలందరినీ బాలల కింద పరిగణించబడతారు. అందువల్ల 0 to 18 ఇయర్స్ పిల్లలందరికీ అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు సక్రమంగా అమలు చేసే విధంగా ప్రయత్నం చేయటం, అలాగే బాల్య వివాహాల వల్ల వాళ్ళ జీవితం ఇబ్బంది పడుతూ ఉంది. వాళ్ళని మధ్యలోనే విద్యను ఆపేయవలసి వస్తుంది. అలాగే బాల్య వివాహాల వల్ల, టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల అనారోగ్యమైన పిల్లలు జన్మించటం, తల్లులు మరణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక చట్టం చేయటం జరిగింది.
18 సంవత్సరాలు వచ్చే వరకు ఆడపిల్లలకి పెళ్లి చేయకూడదని, 21 సంవత్సరాలు నిండి వరకు మగపిల్లలకి పెళ్లి చేయకూడదని చట్టం చెప్తుంది. కానీ చాలా చోట్ల ఇప్పటికీ అవగాహన లోపం వల్ల బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా నివారించాలి. ఆ నివారణ ప్రక్రియలో మా కమిషన్ చర్యలు తీసుకుంటూ ఉంది. అలాగే స్కూల్లో డ్రాప్అవుట్స్, ఆ డ్రాప్అవుట్స్ని తగ్గించాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ డ్రాప్అవుట్స్ వల్లే బాల కార్మిక వ్యవస్థ, బాల కార్మికులు ఉదాహరణకి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవ్వరూ కూడా పనికి వెళ్ళకూడదు. కేవలం వాళ్ళు స్కూల్లో మాత్రమే ఉండాలి విద్యా హక్కు చట్టం ప్రకారంగా. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల బడికి వెళ్ళకుండా కార్మికులుగా మిగిలిపోతూ ఉన్నారు. దానివల్ల వాళ్ళ ఎదుగుదల ఆగిపోతూ ఉంది. అందుకోసమే 14 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవ్వరూ కూడా పని చేయిస్తే ఆ పని చేయించిన కంపెనీలకు కానీ, ఎక్కడైనా ఇంట్లో పని చేయిస్తే వాళ్ళ మీద కానీ చర్యలు తీసుకోవటం చట్టం ప్రకారంగా జరుగుతుంది. అలాగే 14 నుంచి 18 అంటే 15 నుంచి 18 సంవత్సరాల వరకు ప్రమాదకరమైన కర్మాగారాల్లో కానీ పరిస్థితులు ఉన్న చోట కానీ పని చేయించకూడదని నిబంధన ఉంది. అందుకోసమే ప్రభుత్వాలు ఈ డ్రాప్అవుట్స్ని అరికట్టాలనే ఉద్దేశంతో, వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం కానీ, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, హాస్టళ్ళు కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే వాళ్ళకి డబ్బు కేటాయిస్తుందో అది సక్రమంగా అందకపోవటం వల్ల కింద స్థాయిలో అవినీతి, ఎవరైతే పిల్లలకి పెట్టవలసిన ఆహారాన్ని వాళ్ళకి అందని పరిస్థితి ఉంది. కాబట్టి మా కమిషన్ నిరంతరం పర్యటనలు చేయటం, అలాగే అక్కడున్న లోపాలని గుర్తించటం, ఆ వ్యవస్థని సరిదిద్దే ప్రయత్నంలో మా కమిషను మేము మార్చి 30వ తారీఖున మా కమిషన్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు మా సభ్యులతో కలిపి మేము పర్యటన చేస్తూ ఉన్నాం. ఆ విధంగా పిల్లల హక్కులకు సంబంధించిన అన్ని విషయాల మీద మేము సమగ్రంగా ప్రతి జిల్లాలో జిల్లా యంత్రాంగంతో కలిసి కూర్చుని చర్చించటం. కేవలం ఇది ఐసిడిఎస్ వాళ్ళు ఒకటే చూసుకుంటారు, అలాగే జిల్లా బాల సంరక్షణ అధికారి మాత్రమే చూసుకుంటారని కాకుండా మా యొక్క డిపార్ట్మెంట్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి ఎవరైతే బాలల హక్కులు ఉన్నాయో హక్కులను రక్షించబడాలి, దాని పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ హక్కులే కాకుండా వాళ్ళకి పూర్తిగా చదువుకునే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మన భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలంటే వాళ్ళ ఆరోగ్యవంతంగా ఎదగాలి. కాబట్టి అవన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళకి విద్యతో పాటు మిగతా రంగాల్లో వాళ్ళకి ఆటలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఆటరు, ఇలాగా అన్ని రంగాల్లో వాళ్ళకి వసతులు ఉన్నాయా అని మేము చూస్తూ ఉన్నాం. అలాగే నైతిక విలువలు కూడా పిల్లలకి చదువుతో పాటు నైతిక విలువలు అందించే ప్రయత్నం. అలాగే ఏదైతే ఈరోజు సోషల్ మీడియా ప్రభావం వల్ల వాళ్ళు చెడు అలవాట్లకి లోను కొంతమంది పిల్లలు అవుతూ ఉన్నారు. ఆ చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మా కమిషన్ అందుకనే చెప్తూ ఉంది, తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో ఎటువంటి రీల్స్ చూస్తున్నారు అని అబ్జర్వ్ చేయాలని మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ చెప్తూ ఉన్నాం. ఆ విధంగా పిల్లలలో ఒక నైతికతని పెంపొందించటం, అలాగే తన గ్రామం, తన రాష్ట్రం, తన దేశం పట్ల ప్రేమ, వాటి అంకిత భావం, సేవాభావం కలగజేయటం, తద్వారా మన పిల్లల్లో మంచి ప్రవర్తనతో ముందుకెళ్ళే విధంగా ప్రయత్నం కోసం మా కమిషన్ ఏర్పడినప్పటి నుంచి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా చూస్తే బాలల హక్కులు ఏంటి,
బాలల హక్కులు పిల్లలు ఏ విధంగా ఇప్పుడు బాలల హక్కుల కోసం పూర్తిగా చూస్తూ ఎన్నో డిపార్ట్మెంట్లు అయితే అహర్నిశం పనిచేస్తూ ఉన్నాయి. ఇన్ని చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పిల్లవాడికి అందవలసినటువంటి రీతిలో కొన్ని సందర్భాలు అందలేనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని దగ్గరలో ఆ పిల్లలే నేరుగా బయటకు వచ్చి మాకు సరిగ్గా ఇవ్వట్లేదంటూ కొన్ని స్కూల్లో కాలేజీలో రోడ్డెక్కుతూ ఉంటారు. కొన్ని దగ్గరలు చూస్తూ ఉంటే మీరు చెప్పారు బాల కార్మికులకు సంబంధించి కూడా సమస్య ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. మరొక వైపు చూస్తే బాల్య వివాహాల సమస్య వెంటాడుతుంది. ప్రధానంగా పిల్లవాడు నేరుగా ప్రశ్నించే దానికి తోడ్పడుతున్న అంశాలు ఏంటండి? వాళ్ళ హక్కులు ఏంటండి ప్రధానంగా? ప్రధానంగా నేను ఇప్పటివరకు చెప్పినట్లు వాళ్ళకి విద్యా హక్కు చట్టం, వాళ్ళకి రక్షణ కల్పించటం, వాళ్ళకి గౌరవప్రదంగా జీవించే హక్కుని అందజేయటం, వాళ్ళకి కావలసిన మౌలిక వసతులు కల్పించటం, ఇది ఈ లక్ష్యంతో మనం బాలల హక్కులు మనం రక్షించబడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకనే ఇందాక నేను చెప్పటం జరిగింది. ఇప్పటికీ కూడా కొన్ని నిన్ననే ఒక పాఠశాల అంబేద్కర్ గురుకుల పాఠశాలకి విజయనగరం జిల్లాలో వెళ్ళటం జరిగింది. మనం ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ మిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి పేదవాడికి మరుగుదొడ్డు ఇవ్వాలని సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నేను నిన్న పాఠశాలకు వెళ్తే అక్కడ మరుగుదొడ్లు ఒక్క మరుగుదొడ్డు కూడా లేని పరిస్థితి రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్లో. కానీ కొన్ని 6 మరుగుదొడ్లు నిర్మాణం అయినాయి. కానీ ఆ కాంట్రాక్టరు నాకు ఇంకా బిల్లు రాలేదనే ఉద్దేశంతో తాళాలు ఆ రెసిడెన్షియల్ స్కూల్కి అప్పజెప్పని పరిస్థితి. మేము వెంటనే నిన్న సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి వెంటనే ఇప్పుడు ఏదైతే అందుబాటులో ఉన్న టాయిలెట్స్ అన్నీ పిల్లలకి వినియోగం వచ్చే విధంగా ఆ తాళాలు తీయించి వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి తీసుకురావటం జరిగింది. ఆ విధంగా మేము కమిషన్ ఏదైతే పిల్లలకి వసతులు ఉన్నాయో ఆ వసతులు కల్పన కోసం ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలతో పాటు అది ఎక్కడైతే కింద స్థాయిలో వ్యవస్థ సక్రమంగా లేని చోట్ల ఆ వ్యవస్థని మనం మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఆ విధంగా నిరంతరం ఇది ఒక్క బాలల హక్కుల కమిషనులో ఒక ప్రభుత్వమో ఒక మాస్టారో చేసి పని కాదు. అందరూ కూడా దీన్ని సమగ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా మనం సమగ్రంగా ఆలోచించాలి. రోజు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, స్కూల్లో ఎటువంటి పాఠాలు నేర్చుకుంటున్నాడో, ఇది తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే పిల్లల్లో కూడా అటువంటి అవగాహన కార్యక్రమాలు చేయాలి. దానికోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతం కంటే ఇప్పుడు కొంత నయం. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు సర్వశిక్ష అభియాను, సమగ్ర శిక్ష అభియాన్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో పక్కా పాఠశాల నిర్మాణం అయినాయి. గతంలో పాఠశాలలో పాకల్లోనే వాటిల్లో ఉండి ఈ విధంగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. అలాగే మా బాలల హక్కుల కోసం పనిచేసే సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. మనం రాబోయే రోజుల్లో ఇంకా క్వాలిటీ విద్యని వాళ్ళకి అందివ్వాలనే ప్రయత్నంలో మా కమిషన్ పనిచేస్తుంది. అంటే మీరు ఒకవైపు అయితే బాగానే పనిచేస్తున్నారు, చెప్తున్నది బాగానే. కానీ ఇక్కడ ముఖ్యంగా విజయనగరం జిల్లా, పార్వతీపురం జిల్లాకు సంబంధించిన ఆశ్రమ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి గిరిజన విద్యార్థులకు సంబంధించి. గతంలో మీరు ఆల్రెడీ వినే ఉంటారు, సుమారుగా 14 మంది పిల్లలు వాళ్ళకి అంతు చెక్కని వ్యాధితో చనిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఒకవైపు చెప్తే జాండీస్ అంటారు, మరి కొందరు లేదు ఇంకో వ్యాధి అంటారు, లేదు ఇంకో వ్యాధి అంటారు, లేదు ఇక్కడి నుంచి ఇంటికి లేక చనిపోయి. ఏదేమైనప్పుడు కానీ కారణం అనేది హాస్టల్లో తినే ఫుడ్ కారణంగా వచ్చిందంటూ ఫైనల్ రిజల్ట్ మరొక వైపుతో వస్తూ ఉంది. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి? తప్పనిసరిగా గతంలో ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భంలో ఆ బాధ్యుల మీద చర్యలు తీసుకోవటం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు పిల్లలకు సంబంధించి అందుకునే ఒక ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది, 1098. ఇది ఎంతమందికి పిల్లలకి తెలుసు ఈ 1098 టోల్ ఫ్రీ ఉందని. అందుకోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ పిల్లవాడికి మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ మీరు డిప్రెషన్కి లోను కావద్దు, మీ వెనకాల కమిషన్ ఉంది. ఎటువంటి ఇబ్బంది వచ్చినా 1098కి ఫోన్ చేయండి, మీ సమస్యను పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. అంతేగాని డిప్రెషన్లోకి వెళ్ళి మీ యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకండి అని మేము కమిషన్ చెప్తున్నాం.
ఇదే విషయాన్ని కింద స్థాయి వరకు తెలియజేయాలని మా యొక్క యంత్రాంగం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికోసం నిరంతరం ప్రక్రియ ఇది. నిరంతరం కృషి చేయవలసిన అవసరం ఉంది. ప్రతి పిల్లవాడికి సరైన జీవితం, సరైన ఆరోగ్యవంతంగా జీవించాలనే ప్రయత్నం, వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్డు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో అక్రమాలు ఎవ్వరు చేసినప్పటికీ కూడా మా కమిషన్ చట్టపరంగా వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో ఆ శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తుంది. అలాగే పోక్సో కేసుల విషయంలో కూడా, పోక్సో కేసుల విషయంలో సంవత్సరంలో దానికి న్యాయస్థానం తీర్పు ఇచ్చి ఆ నిందితుడికి శిక్ష పడాలని నిబంధన ఉంది. దాని విషయంలో కూడా కొంత అలసత్వం ఉంది. దాని మీద కూడా మేము కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాం. పోక్సో కేసుల విషయంలో ఎవరైనా పోలీసు అధికారులు నీరుగార్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మేము కమిషన్ ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా అన్ని విషయాల మీద సమగ్రంగా మేము వచ్చిన ఈ 4 నెలల కాలంలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పగడ్బందీగా వ్యవస్థ, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పిల్లల కోసం పనిచేసి ఈ వ్యవస్థ ఘాటిలో పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పిల్లల కోసం పనిచేస్తూ ఉన్నాయి. ఆ పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే ప్రతి పైసా పిల్లలకి అందే విధంగా మేము రాబోయే రోజుల్లో పనిచేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటైన, అంటే కేంద్రం మొత్తం మీద ప్రతి రాష్ట్రంలో ఏర్పాటైంది, అది ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో బాలల హక్కుల పరిరక్షణ సంబంధించిన చైర్మన్ అయితే ఒకటే చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి 0 వయసు నుండి, అంటే అప్పుడే పుట్టినటువంటి బేబీ నుండి 18 సంవత్సరాల వరకు ఉన్నటువంటి బేబీ వీళ్ళందరూ కూడా బాలల కింద పరిగణించబడతారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి సర్వ హక్కులు కూడా దీనిలో అయితే ఉన్నాయి. అంటే మీరు చెప్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఉన్న దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఐసిడిఎస్ లాంటి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్ని చేసినప్పటికీ కూడా ఇంకా వీళ్ళపైన పూర్తి స్థాయిలో అవగాహన అయితే కల్పించకపోవడం అనేది ఒకవైపు అయితే కనిపిస్తుంది. మేమైతే మా వంతుగా మేమైతే ఖచ్చితంగా కృషి చేస్తాం. మేము ఏర్పాటు అయ్యి కొన్ని నెలలు మాత్రమే జరిగింది. ఈ నెలలోనే మేము ఎన్నో విజయాలు కూడా చేసి మరింత దిశగా ప్రతి విషయాన్ని కూడా మేమైతే ముందుకు తీసుకుని వెళ్తామంటే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా పోక్సో కేసు విషయాలు చూసుకుంటే ఖచ్చితంగా సంవత్సరం గడవకు ముందే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ కఠినమైన శిక్షలు కూడా అమలు చేసే విధంగా కూడా మరింత ముందుకు వెళ్తామంటారు. ఎవరైనా పోలీసులు అయినా సరే దీనికి సంబంధించి నీరుగార్చే విధంగా వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తప్పకుంటూ కూడా పోలీసు అధికారి యంత్రాంగం కూడా ఒకవైపు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా మేమైతే వెనక్కి తగ్గేది లేదు, రాజీ పడేది లేదు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా పిల్లవాడికి నేరుగా అందే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. ఖచ్చితంగా పిల్లవాడి ఆరోగ్యం పట్ల మేమైతే తగు జాగ్రత్తలు తీసుకొని, భద్రత తీసుకుని ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పుకొస్తాం. మరింత పటిష్టం చేసే విధంగా మా యొక్క ఈ వ్యవస్థను నడుపుతామంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.